అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ విద్యావతి వెడ్స్ కృష్ణకుమార్ 6వ భాగం. రచన డాక్టర్ సూరపరాజు విఎస్ కిషోర్ కుమార్ గారు. మరి కథలోకి వెళ్దామా? వచ్చే హడావిడిలో బోర్డింగ్ పాస్ ప్రింట్ చేసి తీసుకురావటం మర్చిపోయాడు. అబ్బా, క్యూలో నిల్చోవాలి దానికోసం అనుకున్నాడు. మేడం, ఈ గేటు వైపు వెళ్ళాలి మనం అన్నాడు కృష్ణకుమార్. ఈ 3 రోజులన్నా విద్య అని పిలవండి అంది అతని మొహంలోకి చూస్తూ. లేకుంటే నేను మీతో రాను అని బెదిరిస్తున్నట్టుగా. ఆ చూపులు తట్టుకోవటం చాలా కష్టం. దానికన్నా ఆమె చెప్పినట్టు విద్య అని పిలవటం మేలు అనుకున్నాడు. సరే విద్య, ఇటు వెళ్ళాలి. విద్య అని మాటిమాటికి విద్య విద్య అంటున్నాడు. కావాలని తనను ఉడికించాలని. అతనికి పరాయి స్త్రీలను అలా పేరు పెట్టి పిలవటం అస్సలు గిట్టదు. కాలేజీ ఫ్రెండ్స్ వరకు అమ్మాయిలను చక్కగా పేరు పెట్టి పిలిచేవాడు. బ్యాంకులో చేరిన తర్వాత తన పంథ మార్చుకున్నాడు. సంబోధన అఫీషియల్గా ఉండేటట్టుగా చూసుకుంటున్నాడు. అన్నిసార్లు విద్యలు అనక్కర్లేదు. నేనేమి నామజపం చేయమనలేదు మిమ్మల్ని. మేడం బదులు విద్య అనండి చాలు అంది నవ్వుతూ. సరే అన్నాడు. లోపలికి వెళ్ళేటప్పుడు చిన్న ర్యాంప్ ఉంది. తను చూసుకోలేదు, తట్టుకోబోయింది. గట్టిగా చేయి పట్టుకున్నాడు, పడుతుందేమోనని. చూసుకుని నడవండి అన్నాడు. థ్యాంక్స్, మీరు పక్కనే ఉన్నారుగా, అందుకే చూడట్లేదు అంది. అబ్బా, ఈ చిలిపి మాటలు కొంటె చేష్టలు 3 రోజులు భరించాలి అనుకున్నాడు మనసులో. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎప్పుడూ కిక్కిరిసి ఉంటుంది. అందులోనూ మధ్యాహ్నం జనాలు చాలామందే ఉన్నారు. ఆదివారం కామోస్ ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. బోర్డింగ్ పాస్ కోసం క్యూలో నిల్చున్నారు. తన ముందు నిల్చున్న విద్య జడలో మల్లెపూలు గుప్పు గుప్పున తన ముక్కును తాకుతున్నాయి. తన పెర్ఫ్యూమ్ అతని చుట్టూ చక్కర్లు కొడుతోంది. ఈ క్యూలో ఇంకో 10 నిమిషాలు పట్టేటట్టుంది. విద్య, నీ జడలో పూలు పడేటట్టున్నాయి అన్నాడు మెల్లగా, ఆమె చెవి దగ్గర చెప్తున్నట్టు. సర్ది పెట్టండి మీరే అంది. అబ్బా, అది కూడా నేనేనా? ఏ, సర్ది పెట్టచ్చుగా మీరు. మీ స్నేహితురాలైతే ఆ మాత్రం చేయరా? నేను కూడా మీ ఫ్రెండ్ అనుకోండి అంది. సరే సరే అంటూ సర్ది పెట్టాడు. ఆమె మృదువైన వెంట్రుకలు చేతులకు తగలటం ఏదో అనిపించింది. అందుకే ఇటువంటి వాటికి తాను దూరంగా ఉంటాడు. కానీ ఈవిడ వదలట్లేదు. చుట్టూ చూశాడు, ఎవరైనా గమనించారేమోనని. అందరూ ఎవరి బిజీలో వాళ్ళున్నారు. అమ్మయ్య అనుకున్నాడు. బోర్డింగ్ పాస్ ప్రింట్ చేసిస్తూ హ్యాపీ జర్నీ మిస్టర్ కే అండ్ మిసెస్ వి అని ఉంది కౌంటర్ ఎగ్జిక్యూటివ్. ఇదేదో బాగుంది కదా అంది విద్య. ఏమిటి అన్నాడు. మిస్టర్ అండ్ మిస్సెస్ వి. మీరు పూర్తిగా విద్య అనకుండా షార్ట్కట్ వి అనొచ్చు. నేను మిమ్మల్ని కే అనొచ్చు అంది నవ్వుతూ. కృష్ణకుమార్ ఏమీ మాట్లాడలేదు. కాస్త నవ్వండి బాబు, మీ సొమ్మేం పోదు అంది. సరే సరే నవ్వుతానులే అన్నాడు. పెద్దగా నవ్వబోయాడు. వారిస్తూ అంతొద్దు, కొంచెం నవ్వితే చాలు అంది. సెక్యూరిటీ చెక్ పూర్తయింది. సూట్ కేసు వీల్స్ మీద లాగుతూ మెల్లగా వెళుతున్నారు. అటు ఇటు షాప్స్ చూసుకుంటూ. బోర్డింగ్కి ఇంకా చాలా టైం ఉంది. హాయ్ కృష్ణ అని ఒక ఆడ గొంతు వినిపించింది వెనక నుంచి. ఎవరిని నన్నేనా అని వెనక్కి తిరిగాడు కృష్ణకుమార్. తన డిగ్రీ క్లాస్మేట్ శైలజ. ఆ రోజుల్లో కాలేజీ బ్యూటీ తను. ఓహ్, హాయ్ శైలు అన్నాడు ఆశ్చర్యంగా. నువ్వేంటిలా? ఎక్కడికి ప్రయాణం? చాలా రోజులైంది నిన్ను చూసి అన్నాడు. ముంబై వెళుతున్నాను రా కృష్ణ. మా హస్బెండ్ లండన్లో ఉంటారు, నీకు తెలుసు కదా. ముంబైలో మా అత్తగారు వాళ్ళ ఇంట్లో ఒక వారం ఉండి అట్నుంచి లండన్ వెళ్తాను అంది. నువ్వేమిటి సర్ప్రైజ్? నిజమే, మనం కలిసి చాలా ఏళ్ళయింది. ఫేస్బుక్లో హాయ్ అనటమే కానీ డైరెక్ట్గా మాటలు లేవుగా. వాట్సాప్లో నువ్వు ఎక్కువ రెస్పాన్స్ ఇవ్వవు, అందుకే వదిలేశాను అంది కోపంగా. విద్యను చూస్తూ, నీ వైఫ్ రేణుక కదా? ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఓ ఫోటోలో మీ ఇద్దరిని చూశాను. మళ్ళీ ఇప్పుడే చూడటం. నాకంటే అందంగా ఉందిరా. అందుకే అప్పుడు నన్ను పెళ్లి చేసుకోమంటే వద్దన్నావా? ఇంత అందగత్తె నీకు దొరుకుతుందని ముందే తెలుసన్నమాట. హోల్డ్ ఆన్ శైలు, నీ మాటల స్పీడ్లో ఏమీ మార్పు లేదు. ఈవిడ రేణు కాదు శైలు, మా కొలీగ్ విద్యావతి. మేము బ్యాంకు మీటింగ్ ఉంటే బెంగళూరు వెళ్తున్నాం అన్నాడు. ఓ సారీరా. సారీ మేడం అంది నొచ్చుకుంటూ. ఇంకా టైం ఉందిరా, కాసేపు కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అంది శైలజ. అందరూ కాఫీ హౌస్లో కూర్చున్నారు. కృష్ణకుమార్ కాఫీలు తెచ్చేందుకు వెళ్ళాడు. సెల్ఫ్ సర్వీస్ కదా. శైలజ కబుర్ల బుట్ట నాన్ స్టాప్గా వాగుతూ ఉంటుంది.
ఎదుటివాళ్ళు కొత్త పాత అనే తేడా ఉండదు. విద్యతో కబుర్లు మొదలెట్టింది. వీడు నేను డిగ్రీ క్లాస్మేట్స్ అండి. వీడు అని ఎందుకు అంటున్నానంటే కృష్ణ నాకంటే 1 సంవత్సరం చిన్న. మా క్లాసులో అందరికంటే చిన్న వీడే. అందరం వీడిని చీటికి మాటికి ఆట పట్టిస్తూ ఉండేవాళ్ళం. వీడికేమో చదువు తప్పితే ఇంకో ధ్యాస ఉండేది కాదు. అప్పుడు అందరం ఎంతో సరదాగా పేర్లు పెట్టి పిలుచుకుంటూ హ్యాపీగా ఉండేవాళ్ళం. ఎవ్వరూ పరిధులు దాటేవారు కాదు. కాలేజీ పోటీలో కృష్ణ మిస్టర్ హ్యాండ్సమ్గా సెలెక్ట్ అయితే నేను మిస్ బ్యూటీగా సెలెక్ట్ అయ్యాను. అప్పుడే కృష్ణని అడిగాను పెళ్లి చేసుకుందాంరా అని. పై చదువులు చదవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి అంటూ సాగదీశాడు. నాకు ఓపిక పోయి మా పేరెంట్స్ తెచ్చిన సంబంధం చేసుకున్నాను. కాలం మారినా తరాలు మారినా వీడి మైండ్ సెట్ మాత్రం మారదు. కడిగిన ముత్యం కృష్ణ. అందుకే ఎప్పటికీ మా అందరి గుండెల్లో వీడి ఫేవరెట్ స్టార్. మా బ్యాచ్ వాళ్ళం ఎవరు కలిసినా ముందు వీడి గురించే మాట్లాడుకుంటాం అంది శైలజ. కాలేజీ వార్షికోత్సవాలకి వరూధిని ప్రవరాఖ్య నాటకం వేశాం. నేను వరూధిని, కృష్ణ ప్రవరాఖ్యుడు. ప్రవరాఖ్యుడి పాత్రలో వీడి జీవించేశాడు. నేను స్టేజీ పైనే బుగ్గ మీద ముద్దు పెడితే ఇక పరుగో మళ్ళీ పట్టుకు రావాల్సి వచ్చింది. ఆ దెబ్బకు జ్వరం వచ్చి వారం రోజులు లీవ్ పెట్టాడు అని పకపక నవ్వుతూ చెప్తోంది శైలజ. కృష్ణకుమార్ ఇటే చూస్తున్నాడు, ఏం మాట్లాడుతుందా ఈ శైలజ అని. అతనికి భయం. కాలేజీలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ చెప్పేస్తుందేమో అని అతను అనుకున్నట్టే అయింది. రారా కృష్ణ, మన వరూధిని ప్రవరాఖ్య నాటకం గురించి చెప్పేశాను విద్యకి అంది. అబ్బా అని తల పట్టుకున్నాడు కృష్ణకుమార్. చూసావా విద్య, నేను చెప్పలేదు, ఇప్పటికీ వీడింతే, మారడగాక మారడు. సరేలే తల్లి, నన్ను వదిలి నీ సంగతులు చెప్పు. ఎంతమంది పిల్లలు, ఏం చేస్తున్నారు అన్నాడు. ట్విన్స్, కొంచెం లేటుగా ప్లాన్ చేశాం. ఇద్దరం ఇప్పుడు +2లో ఉన్నారు అంది. నీ సంగతి ఏమిటి అంది. నాకు ఒకడే అబ్బాయి, బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. ఓహ్ నైస్ రా. నువ్వు మీ ఆవిడ లండన్కి రండి, హాయిగా 1 నెల రోజులు ఉందరు కానీ అందరం ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు అంది. తప్పకుండా. ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు మీ వాళ్ళ ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్గా మా ఇంటికి రావాలి నువ్వు అన్నాడు. ఓకేరా బాయ్. అనౌన్స్మెంట్ ఇచ్చారు, నేను వెళ్తాను అంది శైలజ. ఓకే బాయ్ అని లేచాడు కృష్ణకుమార్. తమ ఫ్లైట్కి కూడా అనౌన్స్మెంట్ ఇవ్వడంతో విద్య కూడా అతనితో పాటే లేచింది. కృష్ణ, విద్య డిపార్చర్ ఎంట్రన్స్ గేట్ వైపు దారి తీశారు. 1 నిమిషం ఆగండి అంది విద్య. ఎందుకు అన్నాడు. జస్ట్ ఒక సెల్ఫీ, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. అవును, ఎయిర్పోర్ట్కి వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను. ఫొటోస్ క్లిక్ అనిపిస్తున్నావు. 100 తీసావు ఇప్పటికీ అన్నాడు. ఒక 10 తక్కువ ఉండొచ్చు అంది నవ్వుతూ. ఫోటోగ్రఫీ నా హాబీ, అందుకే అలా క్లిక్ అనిపిస్తూ ఉంటాను. ఇక్కడ క్యూ పెద్దదిగా ఉంది, ఎక్కువ టైం పడుతుందేమో. అందరినీ వెళ్ళనివ్వండి, మనం కాసేపు కూర్చుని లాస్ట్లో వెళదాం అంది. ఎస్ యూ ప్లీజ్ అని కూర్చున్నారు ఇద్దరు. మీ శైలు మీ గురించి ఎన్నో మంచి విషయాలు చెప్పింది. మీకు రామ్ కుమార్ అని పేరు పెట్టుండాల్సింది అంది. అలా ఎందుకు, కృష్ణకుమార్ పేరు బాగానే ఉంది కదా, దానికి ఏమైంది? మరి మీకు అంతమంది గోపికలు లేరు కదా, ఒక్కరంటే ఒక్కరేగా అంది ఉడికిస్తూ. ఇదేవి రాజుల కాలం కాదుగా, అంతమంది రాణులు ఉండటానికి. నా రేణు నాకు 10,000 గోపికలతో సమానం. తనే నా జీవన సర్వస్వం అన్నాడు. అదృష్టవంతురాలు రేణు అంది విద్య. అలా ఏమీ లేదు విద్య, ఒక్కో జీవితం ఒక్కో విధంగా ఉంటుంది. వారం క్రితం వరకు మన మధ్య అంత చనువు లేదు. ఈ వారంలో బోలెడు సంఘటనలు జరిగాయి. ఒకరికొకరు సహాయం చేసుకుంటే ఎన్ని సమస్యలన్నా తీర్చచ్చు. ఒక మంచి స్నేహితుడిగా నీకు అండగా నేను, నా కుటుంబం ఎప్పుడూ ఉంటాం. ఏది కావాలన్నా అడిగే స్వేచ్ఛ నీకుంది. హ్యాపీగా ఉండు. మా ఇల్లు ఎప్పుడూ నీకు స్వాగతం పలుకుతూనే ఉంటుంది. 10 ఏళ్ల క్రితం నేను నిన్ను మొదటిసారిగా చూసినప్పుడు ఎంతో థ్రిల్ అయ్యాను. అంతలా ఆకట్టుకున్నావు నన్ను. కానీ ఆ భావన కేవలం అభిమానించే వరకే. అంతకుమించి ఒక్క అడుగు ముందుకు నేను వేయలేను. నా సిద్ధాంతాలకు నేను ఎప్పుడూ కట్టుబడి ఉంటాను. కొందరికి అది చాదస్తం అనిపించవచ్చు, అయినా నేను లెక్క చేయను. నేను ఇంతే, ఇలాగే ఉంటాను ఎప్పుడు అన్నాడు. థ్యాంక్ యూ, మీ మనసులో మాట చెప్పారు. మీ అభిమానం పొందిన నేను చాలా అదృష్టవంతురాలిని. చాలా చాలా థ్యాంక్స్ మీకు రేణుకి అంది. ఇంతకీ 10 ఏళ్ల క్రితం మిమ్మల్ని థ్రిల్ చేసిన ఆ సంగతి ఏమిటో కాస్త చెప్తారా అంది నవ్వుతూ. ఇదే, ఈ కొంటెతనమే నీలో నాకు బాగా నచ్చేది. అఫ్కోర్స్ చలాకీతనం, స్పృహద్రుపి, చక్కటి పర్సనాలిటీ, ముఖ్యంగా ఆ పెద్ద వాలు జడలో పైనున్న ఆ పిల్ల జడ. టెక్నికల్గా దాన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ నాకు చాలా ఇష్టం అన్నాడు. అబ్బో, చాలా కనిపెట్టారు నాలో అంది ఆశ్చర్యంగా.
పైకి కనపడరు కానీ బాగా లోతైన మనిషి మీరు అంది. నువ్వు అడిగావు కాబట్టి చెప్పాను, లేకుంటే నా ఫీలింగ్స్ నాలోనే పదిలంగా ఉండేవి. సరే ఇక వెళ్దాం విద్య, ఆల్రెడీ అందరూ వెళ్ళారు, మనమే లాస్ట్. మన కోసం వెయిట్ చేస్తున్నారు. ఫ్లైట్లో 1 గంట టైం ఉంటుంది, బోలెడు విషయాలు మాట్లాడుకోవచ్చు పద అన్నాడు. పదండి అని ఇద్దరు లేచారు. ఫ్లైట్ ఎంట్రన్స్లో ఎయిర్ హోస్టెస్ అందరికీ వెల్కమ్ చెప్తోంది చిరునవ్వుతో. కృష్ణకుమార్ తనను గుర్తుపట్టాడు, తను అతన్ని గుర్తించింది. వెల్కమ్ సార్, హౌ ఆర్ యూ అంది. హాయ్ పూనం, ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ, హౌ ఆర్ యూ అన్నాడు లోపలికి వెళ్తూ. ఇద్దరి సూట్ కేసెస్ పైనున్న లగేజ్ ప్యాకెట్లో పెట్టాడు. విండో సీట్లో విద్య కూర్చుంది, తను ఆమె పక్క సీట్లో కూర్చున్నాడు. 2 సీటర్ లైన్స్ 2 ఉన్నాయి. ఎకానమీకి ఫ్లైట్ కదా, 4 rows ఉన్నాయి సీట్స్. ఎవరు తను అడిగింది విద్య. ముంబైలో ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్కి పర్సనాలిటీలో డెవలప్మెంట్ క్లాసెస్ తీసుకునేవాడిని మన బ్యాంక్ తరపున. అప్పుడు ఈ అమ్మాయి ఆ ట్రైనింగ్ బ్యాచ్లో ఉంది. పబ్లిసిటీ కోసం మన బ్యాంకు కొన్ని ట్రైనింగ్ స్పాన్సర్ చేసేది. మన స్టాఫ్ వెళ్ళి కొన్ని క్లాసులు చెప్పేవాళ్ళం. ఓ నైస్ అంది. పాటలు వింటారా అంటూ ఇయర్ ఫోన్ ఒక సైడ్ ఇచ్చింది. అమ్మో నువ్వన్నీ ప్రేమ సాంగ్స్ పెడతావు, నాకొద్దు అన్నాడు నవ్వుతూ. మీకు ఇంకేం కావాలో చెప్పండి అంది. ఏదన్నా క్లాసికల్ ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ పెట్టు విందాం, అదైతే హాయిగా ఉంటుంది అన్నాడు. తనకిష్టమైన మరుగేలరా ఓ రాఘవ పాట వీణపై వాయించింది పెట్టింది, తన గ్యాలరీలో సెలెక్ట్ చేసి. ఓ చాలా బాగుంది అన్నాడు. ఫ్లైట్ డోర్స్ క్లోజ్ చేశారు. అనౌన్స్మెంట్ ఫార్మాలిటీస్ జరుగుతున్నాయి. పూనం వచ్చింది. సార్ ఇవి మీకోసం అంటూ డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్ ఇచ్చింది కృష్ణకుమార్కి. తెలుగు నేర్చుకున్నావా అన్నాడు. అవును సార్, తెలుగు కన్నడ కూడా నేర్చుకున్నాను. ఓ గ్రేట్, థ్యాంక్ యూ పూనం నీ హాస్పిటాలిటీకి అన్నాడు. వెల్కమ్ సార్, నేను మళ్ళీ వస్తాను అంటూ తను బిజీ అయింది అటు ఇటు తిరుగుతూ. ఈ ఫ్లైట్లో నువ్వు ఒక్కదానివి మల్లెపూలు పెట్టుకున్నట్టున్నావు అన్నాడు విద్యతో. ఏ మీకు నచ్చలేదా అంది. పూల పరిమళం మత్తు గొలుపుతోంది విద్య, అంతకంటే ఏం లేదు. తీసేయమంటారా అంటూ జడ ముందుకేసుకుంది. ఓ వద్దు, అవి ఫీల్ అవుతాయి, నన్నొక విలన్లా చూస్తాయి. ఏవి పూలు అన్నాడు ఎటో చూస్తూ. ఇటు తిరిగి చెప్పచ్చు, మిమ్మల్ని ఏమీ నేను ఊరించనులేండి. సరదా కన్నానులే, అప్పుడప్పుడు ఇలా మాట్లాడుతూ ఉండాలి, లేకుంటే నాకు అసలు రొమాంటిక్ టచ్ లేదనుకునే ప్రమాదం ఉంది. మంచిదే, మీ సరదాలు నాతో కూడా పంచుకోవచ్చు అంది. ఎకానమీ ఫ్లైట్స్ కావడంతో సీట్లు ఇరుగ్గానే ఉన్నాయి. హ్యాండ్ ఆర్మ్ మీద ఇద్దరు చేతులు పెడితే ఒకరి చేతులు ఇంకొకళ్ళకి తగులుతున్నాయి. అది గమనించి విద్య తన చేతులు ఒళ్ళో పెట్టుకుంది. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. 1 గంట ప్రయాణం. ఫ్లైట్ పైకి వెళ్ళి స్టెబిలైజ్ అయింది. మూమెంట్స్లో ఎయిర్ ప్యాకెట్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. చిన్న ఫ్లైట్ కావడంతో బాగా ఊగుతోంది. ఎయిర్ హోస్టెస్లు కూడా సీట్ బెల్ట్ పెట్టుకుని వారి సీట్స్లో కూర్చున్నారు. ఎయిర్ హోస్టెస్ అనౌన్స్మెంట్ ఇస్తోంది. ఎయిర్ ప్యాకెట్స్ వలన కొంచెం టర్బులెన్స్ ఉంది, కంగారు పడకండి అని చెప్తోంది. టర్బులెన్స్ మరీ ఎక్కువగా ఊగుతూ ఉండడంతో విద్య కంగారు పడి కృష్ణకుమార్ చేయి గట్టిగా పట్టుకుని అతని భుజంపై తలవాల్చింది. భయంగా ఉంది అంటూ. ఏమీ ప్రాబ్లం లేదు విద్య, డోంట్ వర్రీ అన్నాడు. అలా ఊగుతూ ఉండడంతో అతనికి కూడా కంగారుగానే ఉంది. అది పైకి కనపడనీయకుండా విద్యకు ధైర్యం చెప్తున్నాడు. తల తిప్పి పక్కకు చూస్తే తన భుజంపై వాలిన విద్య మొహం దగ్గరగా కనిపిస్తోంది. ఆమె ఊపిరి వెచ్చగా తన మెడకు తగిలి గిలిగింతలు పెడుతోంది. ఆమె ముంగురులు అతని ముఖాన్ని తాకుతూ అల్లరి చేస్తున్నాయి. పైలట్ చెప్తున్నాడు, ఫస్ట్ టైం వాతావరణం కొంచెం గాలితో కూడా ఇబ్బందిగా ఉంది, ఎవరూ భయపడద్దు, సేఫ్గానే తీసుకెళ్తున్నాను అని హామీ ఇస్తున్నాడు. ఉన్నట్టుండి పెద్ద కుదుపు రావడంతో కంగారులో ఆమె వైపు చూసిన కృష్ణకుమార్ మొహం వంగి అతని పెదవులు విద్య పెదవులను అద్దినట్టుగా తగిలాయి. ఈ యాదృచ్ఛికంగా జరగడంతో కృష్ణకుమార్ ఆ చర్యకి ఇంకా కంగారు పడి ఇటు జరగబోయాడు. భయంతో ఉన్న విద్య అతని చేతిని వదలలేదు. ఇంకా అతని వైపు జరిగి గట్టిగా పట్టుకుని అతని భుజం మడతలలో తన తలను అలాగే ఉంచింది. కృష్ణకుమార్కు మట్టుకు మనసులో కొంచెం అలజడిగానే ఉంది. తను కావాలని అలా చేయకపోయినా ఆమె ఎలా ఫీల్ అయిందో అనుకుంటూ ఇబ్బందిగా ఉన్నాడు. కొంచెం సేపటి తర్వాత వాతావరణం కాస్త మామూలుగా మారింది. ఫ్లైట్ ఊగడం తగ్గి నిలకడగా వెళ్తోంది. పైలట్ హ్యాపీగా అనౌన్స్ చేస్తున్నాడు, డేంజర్ నుంచి బయటపడ్డాము అని. మెల్లగా అతని చేతుల్లోంచి తన చేతిని తీసుకుని సర్దుకుని కూర్చుంది విద్య. కృష్ణకుమార్ ఆమె మొహం వైపు చూసేందుకు కొంచెం మొహం ఆటపడ్డాడు. విద్య అతని వైపుకు వంగి చెవిలో చెప్పింది, మీరు అలా చేయరని తెలుసు, మీరేమి ఇబ్బంది పడకండి అంది.
అమ్మయ్య అనుకున్నాడు. అప్పటిదాకా ఆమె ఫీలింగ్స్ ఏమిటో తనని ఎలా అనుకుందో అని తెగ మదన పడిపోయాడు. ఇక ఫ్లైట్ 10 నిమిషాలు లేట్ అయినా ల్యాండింగ్ మామూలు కావటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎలా ఉన్నావు, ఓకేనా అడిగాడు విద్యని. నవ్వు ఓకే, ఇందాక చాలా కంగారుగా అనిపించింది. కొన్నిసార్లు గాలి తీవ్రతకు అలా ఊగుతుంది ఫ్లైట్. పైలట్ చాలా చక్కగా మేనేజ్ చేశాడు అన్నాడు. ఫ్లైట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు పూనం విజిటింగ్ కార్డు అడిగింది కృష్ణకుమార్ని. జేబులోంచి తీసి పూనంకి ఇచ్చాడు. మీ ఫ్యాన్స్ మిమ్మల్ని వదలట్లేదు అంది విద్య నవ్వుతూ. ఈ జనరేషన్ వాళ్ళు చాలా తెలివిగా ముందుకెళ్తున్నారంటూ పూనంని మెచ్చుకున్నాడు కృష్ణకుమార్. హోటల్ కారు డ్రైవర్ కృష్ణకుమార్ పేరుతో ప్లకార్డ్ పట్టుకుని ఉన్నాడు విజిటర్స్ లాంజ్లో. అది గమనించి అటువైపు దారి తీశారిద్దరు. 11వ అంతస్తులో 2 రూమ్స్ పక్కపక్కనే అలాట్ చేశారు ఇద్దరికి. ఫార్మాలిటీస్ పూర్తయ్యాక చెక్ ఇన్ అయ్యారు. మీటింగ్స్కి లీడ్ బ్యాంక్ తరపున కృష్ణకుమార్ హెడ్ చేస్తాడు. మిగతా 4 బ్యాంక్స్ వాళ్ళలో ఒకరు లోకల్ బ్యాంక్ మేనేజర్. అతను రేపు డైరెక్ట్గా మీటింగ్కి వస్తాడు. మిగతా 3 ఇంకా చెక్ ఇన్ కాలేదు. కంపెనీ వాళ్ళు రేపు మీటింగ్కి డైరెక్ట్గా వస్తారు. మొదటి రోజు కంపెనీతో అన్ని బ్యాంకులకు మీటింగ్ ఉంటుంది. రెండో రోజు బ్యాంకర్లు మాత్రమే మీటింగ్. ఆ రోజు సరిపోకుంటే 3వ రోజు మీటింగ్ ఉంటుంది. సో 3వ రోజు కేవలం కుషన్ కింద పెట్టారు. అందరినీ కృష్ణకుమార్ కోఆర్డినేట్ చేయాలి. తమ బ్యాంక్ లీడ్ చేస్తోంది కనుక కృష్ణకుమార్ బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాడు. విద్య కంపెనీకి సంబంధించిన అంశాల్లో హెల్ప్ చేస్తుంది. ఇబ్బందే ఉండకపోవచ్చు అనుకున్నాడు. విద్య లోన్కి సంబంధించి ఒక పెద్ద రైటప్ ఇచ్చింది. అదంతా కవర్ చేస్తుంది. ఆ రిపోర్ట్ అన్ని విధాలా సహాయపడుతుంది అనుకున్నాడు. టైం సాయంత్రం 6 అయింది. కాసేపు రేణుతో మాట్లాడాడు. ఏమండి, గుడ్ న్యూస్, వెబ్ సిరీస్ వాళ్ళు అగ్రిమెంట్ పేపర్స్ పంపారు. మీరు వచ్చిన తర్వాత చూద్దురు కానీ మీకు మెయిల్ కూడా చేస్తాను అంది. కథ ఎండింగ్ మీరే డిసైడ్ చేయాలి అంది. అలాగే రేణు, రేపు పొద్దున 10 గంటలకు మీటింగ్, కంపెనీ వాళ్ళు వస్తారు. ఈ 3 రోజులు బాగా బిజీ. నేను వచ్చిన తర్వాత తీరిగ్గా డిస్కస్ చేద్దాం, సరేనా అన్నాడు. అవును, మీరు విద్యక్కకి బర్త్డే ప్రజెంటేషన్ ఏమిస్తున్నారు అని అడిగింది ఉత్సాహంగా. ఏమో ఇంకా ఏమీ డిసైడ్ చేయలేదు. తన ముక్కు పుడక చాలా బాగుంటుందండి, అక్కడ దొరికితే అది కొనివ్వండి అంది. అబ్బా రేణు, అవి మీ ఆడవాళ్ళు ఒకరినొకరు ఇచ్చుకునేవి, ప్లీజ్ నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అన్నాడు బతిమాలుతున్నట్టు. మరి ఏమిస్తారు, పెన్ సెట్ కొనిస్తారా అని హాస్యం చేసింది. ఏదో ఒకటి అలాంటి అఫీషియల్ గిఫ్ట్ ఇస్తాలే, తర్వాత నువ్వేదైనా ఇచ్చుకో అక్కడ, సరేనా అన్నాడు. సరేలేండి అని ఫోన్ పెట్టేసింది. కొన్ని ముఖ్యమైన ఫోన్స్ మాట్లాడి రిఫ్రెష్ అయ్యి అక్కడున్న హాట్ వాటర్ మిషను, కాఫీ పొడి వాటితో కాఫీ కలుపుకొని తాగుతున్నాడు. ఇంటర్కామ్ మోగింది. ఏం చేస్తున్నారంటూ విద్య ఫోన్ చెప్పాడు. బోరుగా ఉంది, బయటికి వెళ్దామా అంది. రెడీ అవ్వు, అరగంటలో వెళ్దాం అన్నాడు. రూమ్ బెల్ మోగింది. డోర్ తీశాడు. ఎదురుగా విద్య చక్కటి చూడీదారులో పొడి జుట్టుకి క్లిప్పు పెట్టి సహజ సౌందర్యంతో మెరిసిపోతోంది. ఒక్కసారి చూపు మరల్చుకోలేకపోయాడు. అబ్బా ఏమి అందం అనుకున్నాడు మనసులో. నన్ను లోపలికి రానిస్తారా, అలాగే చూపులతో తినేస్తారా అంది నవ్వుతూ. రా విద్య, కూర్చో, జస్ట్ 2 minutes అన్నాడు. జోనల్ మేనేజర్కి జనరల్ మేనేజర్కి ఫోన్స్ చేసి మీటింగ్ ఏర్పాట్లు వివరించి చెప్పాడు. పదాయికి వెళ్దాం అన్నాడు. ఇద్దరు లిఫ్ట్లో కిందకు దిగారు. చాలా బాగుంది కదా హోటల్ అంది విద్య. అవును, ఎక్కడికి వెళ్దాం? 7 అయింది కదా, బయటికి వెళ్ళి చూద్దాం అంది. రిసెప్షన్లో కీస్ హ్యాండ్ ఓవర్ చేస్తుంటే, సార్ నైట్ డిన్నర్ కాంప్లిమెంటరీ అంది రిసెప్షనిస్ట్. బయటకు వచ్చి చూస్తే పక్కనే పెద్ద మాల్ కనిపించింది. మాల్లో కాసేపు తిరుగుదామా అన్నాడు. ఓకే అంది. రేణు, మోహిత్ బర్త్డే గిఫ్ట్స్కి ఇచ్చారు నీకు, నేనే ఇవ్వలేదు, ఏవిచ్చేది అన్నాడు. నాకా అంటూ కృష్ణకుమార్ మొహం వైపు చూసి అడిగింది. ఏవిస్తారు అని. నువ్వే చెప్పు, నాకేం తెలుసు. మీకు ఏది నచ్చితే అది ఇవ్వండి అంది. ఫ్లైట్లో ఆల్రెడీ ఇచ్చారుగా అనబోతూ ఆగింది. సరదా కన్నా తను సీరియస్గా తీసుకుంటాడు. రెస్టారెంట్కి అనిపించింది. కాఫీ తీసుకుందాం అన్నాడు. అబ్బా ఎన్నిసార్లు తాగుతారు కాఫీ అంది. జస్ట్ 4 times a day అన్నాడు నవ్వుతూ. అవును కానీ నిన్నొకటి అడగాలి విద్య, నీ డెసిషన్ కరెక్టేనా విడాకుల గురించి? ఎందుకంటే జీవితంలో అతిపెద్ద నిర్ణయం కదా అది. మీ పిల్లలిద్దరు ఏమన్నారు? అంత హడావిడిగా జరిగింది. నేను కూడా నీతో వివరంగా డిస్కస్ చేయలేదు ఈ విషయం గురించి. జీవితంలో తోడు చాలా అవసరం, అందుకే మళ్ళీ అడుగుతున్నాను, ఏమనుకోవద్దు అన్నాడు. నా నిర్ణయం కరెక్టే, నేను అంత తొందరగా నిర్ణయానికి రాను. పెళ్ళైన మొదటి రోజు నుంచే నా కష్టాలు మొదలయ్యాయి. మా పిల్లలు కూడా చాలా నరకం అనుభవించారు అతని విషయంలో. అతనితో నా జీవితం ఒక పీడకలగానే భావిస్తాను అంది.
ఓకే ఓకే లీవ్ ఇట్ నేను కరెక్ట్గా చేస్తున్నానా అని చెక్ చేసుకునేందుకు అడిగాను. ఇవన్నీ పెద్ద నిర్ణయాలు కదా, అందుకని. కాఫీ తాగి ఇద్దరు లేచి ఒక్కో షాప్ చూస్తూ వెళ్తున్నారు మాట్లాడుకుంటూ. ఎన్నో కబుర్లు ఎన్నో జోక్స్ అలా సరదాగా 2 గంటల మాల్లో తిరిగి హోటల్కి వచ్చారు. ఓ టాబ్లెట్స్ మర్చిపోయాను అంది. హోటల్లోనే ఉందిగా ఫార్మసీ, ఏం కావాలి చెప్పు నేను తీసుకొస్తాను అన్నాడు. పర్వాలేదు నేను తీసుకుంటాలేండి డిన్నర్ అయిన తర్వాత అంది కంగారుగా. ఓకే అన్నాడు. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.